ఆధ్యాత్మిక నగరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైసీపీ టీడీపీ నేతల ఘర్షణలతో వాతావరణం వేడెక్కింది. ఓవైపు కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభ్యర్థిపై హత్యాయత్నంతో చంద్రగిరిలో ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై ప్రణాళిక ప్రకారం పద్మావతి మహిళా యూనివర్సిటీలో చిన్న గొడవతో ప్రారంభమైన గొడవ తీవ్రమైంది. ఇందులో తప్పు టీడీపీదా, వైసీపీ శ్రేణులదా? ఏపీలో పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సందర్భంగా వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. చిన్నపాటి ఘర్షణ చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయులు కూచువారిపల్లికి రాత్రి చేరుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. వైసీపీ దాడిలో 4 టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా వైసీపీ వర్గీయులకు మద్దతుగా గ్రామానికి చేరుకున్నారు. గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినిల్ రెడ్డి గ్రామానికి చేరుకోగా చెవిరెడ్డి కుమారులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. నేతల కుమారుల మాటల యుద్ధం మధ్యనే కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అడ్డుకుని మోహిత్, హర్షిత్లను హుటాహుటిన వాహనాలెక్కించి గ్రామం నుంచి వెలుపలికి పంపించారు. ఆ హడావిడిలో మోహిత్ గన్మన్ ఈశ్వర్ గ్రామంలోనే చిక్కుకుపోవడంతో గ్రామస్తులు అతన్ని గుడిలో నిర్బంధించి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఈలోగా దాడుల సమాచారం తెలియటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన టీడీపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో కూచువారిపల్లికి చేరుకున్నారు. ఆగ్రహంతో వైసీపీ సర్పంచ్ కోటల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై పడ్డారు. ఇంట్లో సమీప బంధువైన మహిళ ఉండగా ఆమెను వెలుపలికి రప్పించి ఇంటిని తగలబెట్టారు. వైసీపీ వర్గీయులకు చెందిన 2 కార్లను దహనం చేశారు. పులివర్తి నాని గ్రామానికి చేరుకుని నిర్బంధంలో ఉన్న గన్మన్ ఈశ్వర్ ను గ్రామం నుంచి పంపివేశారు. పోలింగ్ మరుసటి రోజు మంగళవారం రోజున పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లారు. నాని రాకను గమనించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నాని కార్లపై దాడికి తెగబడ్డారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లు, సమ్మెటతో నాని వాహనంపై దాడి చేశారు. అడ్డు వచ్చిన గన్మ్యాన్, డ్రైవర్లపైన విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కా ప్రణాళికలతో దాడి జరిగినట్లు సమాచారం. దీనిపై పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అరాచకాలకు ఈ ఎన్నికలతో ముగింపు పడుతుందన్నారు. మా టైం వచ్చినప్పుడు చూపిస్తామని ఎవరిని వదిలిపెట్టమంటూ ఘాటుగా స్పందించారు. చంద్రగిరికి పులివెందుల సంస్కృతి తీసుకువచ్చారని ఆక్షేపించారు. ఎలక్షన్ అయింది, అవును, మీరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేశారా? నానిగారిని చంపేశారా? నాకు అర్థం కాలే. వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు, వాడి నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మీకు మర్యాదలు తెలియవా? మీకు వీళ్ళ పాలకులు మనకి పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా. మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కులేదంటే వీరు ఎట్టున్నారో నాకైతే అర్థం కాలే. మా గన్నాన్ని తరుముకొని కొడుతుండారు. అతను హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు గన్నానికి ఫోను కేసు పెట్టొద్దు అనేసి బెదిరింపులు.